వేసవి కాలంలో వడదెబ్బకు గురికాకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోవాలని హన్మకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య ప్రజలకు సూచించారు. బుధవారం హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వేసవిలో వడదెబ్బ నివారణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన వివరాలు కల్పించడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు వచ్చినందుకు మీరందరికీ మరొకసారి మా ఆరోగ్య శాఖ తరపున మన డిపిఆర్ఓ గారి తరపున కృతజ్ఞత తెలుపుతున్నాను. మీకు తెలుసు, వేసవిలో దాదాపుగా అంటే మనకు మా వేసవి స్టార్ట్ అయ్యి 1 మంత్ అయిపోయింది. అంటే మార్చ్ 15 నుండి మనకు వేసవి కారణంగా ఒంటిపూట బడులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అదే మనకు కొలమానం అనుకుంటా. సో దాన్ని అనుసరించి మేము ఆరోగ్య శాఖ తరపున మన జిల్లాలో దాదాపుగా 21వ తారీఖున మన వైద్యాధికారులు అలాగే ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో పనిచేస్తున్న పల్లె దవాఖానా డాక్టర్స్ లేదా MLHPs లతో కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్లస్ కన్వర్జెన్సీ మీటింగ్ కూడా మనం జిల్లా స్థాయిలో పెట్టుకోవడం జరిగింది. సో వారు కూడా వారి పనిచేస్తున్న చోట వారు పనిచేస్తున్న చోట ప్రజలకి అవగాహన కల్పించడమే కాకుండా నివారణ చర్యలు చేపట్టి తగిన చికిత్సకు సంబంధించిన విషయాలను కూడా వారికి అవగాహన కల్పించాల్సిందిగా మేము సూచించడం జరిగింది. సో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు కూడా జూమ్ సమావేశం దాదాపుగా 2 మార్లు జూమ్ సమావేశం కూడా మేము నిర్వహించడం జరిగింది. సో ఈ విధంగా మనం జిల్లాలో ఉన్నటువంటి ఆరోగ్య సిబ్బందిని దాంతోపాటు లైన్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి అంగన్వాడీ కానివ్వండి, తర్వాత షెర్ప్ IKP వారిని కానివ్వండి, వారితో కూడా మేము కన్వర్జెన్సీ మీటింగ్ పెట్టి గ్రామాలలో ముఖ్యంగా NRGS వర్క్ నడుస్తున్నటువంటి ప్రదేశాలలో కూడా ORS పాకెట్స్ ఇస్తూ నీడకు సంబంధించిన పందిళ్ళు కూడా వేయమని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది డిపార్ట్మెంట్ని. సో ఇప్పుడైతే మా ఆశాలు ఫీల్డ్ లెవెల్లో కూడా ORS పాకెట్స్ ఇస్తూ వారికి అవగాహన కల్పిస్తున్నారు. సో మరీ ముఖ్యంగా సూచనలు ఏంటంటే ప్రజలకి మనం ఉదయం 6 గంటలకు క్షేత్రం పొలంలోకి వెళ్ళి పొలం అంటే పనికి వెళ్ళి 11:30 లోపు ఇంటికి వస్తే బాగుంటుందని, తర్వాత ఒకవేళ నిజంగానే తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తే తలపైన తెల్లటి రూమాలు లేకపోతే క్యాప్ లాంటివి ధరించాలి. తర్వాత లూజ్గా ఉన్న కాటన్ దుస్తులు ధరించాలి. నగరపాలక సంస్థ కమిషనర్ గారి తరపున మేము కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమాలని కూడా మేము ముందుస్తాను. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ముఖ్యమైన 42 కూడలలో మేము చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 10 లోపు అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు ప్రారంభం చేయడానికి మేయర్ గారు, కమిషనర్ గారు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ హీట్ వేవ్స్ నుంచి రక్షణ పొందే విధంగా మాకు ముందుగా ఫస్ట్ మా స్టాఫ్కి సంబంధించినంత వరకు మార్నింగ్ సెషన్ మేము ఇంతకుముందు 5 గంటల నుంచి 12 గంటల వరకు, ఆ తర్వాత 2 గంటల నుంచి 4 గంటల వరకు పనిచేయించే వాళ్ళం. ఇప్పుడు మా స్టాఫ్ 5,000కు సంబంధించిన శానిటరీ స్టాఫ్, డ్రైవర్లందరూ కూడా ఉదయం 4 గంటలకే వర్క్ స్టార్ట్ చేసి 9 గంటలకు క్లోజ్ చేస్తారు. అదేవిధంగా ఆఫ్టర్నూన్ 4 తర్వాత వర్క్ స్టార్ట్ చేసి 9 వరకు పనిచేసే విధంగా ఎక్కువగా ఎండలో పనిచేయకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఉద్యోగైనా రైతైనా ఎవరైనా కూడా అటువంటి ఛాయలు అగుపడితే అంటే వడదెబ్బ లక్షణాలు అగుపడితే వెంటనే నీడకు వచ్చి సాధ్యమైనంత వరకు బట్టలు వదులుగా చేసుకొని గాలి త్రూ అండ్ త్రూ వీచే ప్రాంతంలో ఉండి ORS ద్రావణం అక్కడ కనుక దొరికితే వెంటనే 1 లీటర్ నీళ్ళల్లో 21 grams పాకెట్ నీళ్ళల్లో కలుపుకొని తాగాలి. తాగకుండా వాంతులు లాంటివి ఉంటే వెంటనే ఆసుపత్రికి తరలించాలి. సో అది రాకుండా ఉండాలంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి తీసుకోవాలి. తలకు అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా గొడుగు పట్టుకోవడం సాధ్యం కాదు. రుమాలు లేకపోతే క్యాప్ అటువంటి పెట్టుకొని పనులు ప్రారంభించాలి. అది కూడా 11:30 లోపు